Hi friends, this is your Chikami, Veerendra Yemani. Happy Vinayak Chaturthi wishes to you, all of you. Okay, so in this video we are going to understand what is EMI. We know మన current generation అందరికీ two problems BMI, EMI. ఈ వీడియోలో EMI అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దానికి ఫార్ములా ఉందా అనేది తెలుసుకుందాం. ఓకే, EMI అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటే మీరు ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక హోమ్ లోన్కి అప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ ఒక 10 lakh రూపీస్ మీరు బ్యాంక్ నుంచి తీసుకున్నారు అనుకున్నాం. తీసుకుంటే కనుక ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ 7.5% పర్ యానం అనుకుందాం. మీరు ఒక టెన్యూర్ సే 20 years పెట్టుకుందాం. టెన్యూర్ 20 years. 20 years అంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ కడతారు? 240 ఇన్స్టాల్మెంట్స్ కడతారు. అయితే ఇక్కడ ఈఎంఐ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే దానికి ఫార్ములా ఉందా అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈఎంఐ పే చేయాలి అంటే ఈఎంఐ పర్ మంత్లో మీకు ఎప్పుడైనా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక కాంపోనెంట్ మీరు 10 లక్షలు తీసుకున్నందుకు బ్యాంక్ దగ్గర నుంచి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు మ్యాండేట్గా కట్టాలి. అంటే ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ చూడండి, 10 lakh ఇంటూ 7.5 డివైడెడ్ బై 100. ఇది మంత్లీ కాబట్టి ఇంటూ 1/12 వేసుకుంటే ఇది సుమారు ఎంత వస్తుంది? నేను జస్ట్ క్యాలిక్యులేట్ చేశాను. ఇది 6,250 రూపీస్ వస్తుంది. అంటే 10 lakh రూపీస్ కనుక మీరు బ్యాంక్ నుంచి తీసుకుంటే 6,250 రూపీస్ అనేది పే చేస్తే ఎవ్రీ మంత్ మీరు ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్టు, మీరు ప్రిన్సిపల్ పే చేస్తున్నట్టు కాదు. అంటే ఈఎంఐ బ్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే ఈ 6,250 అనేది మ్యాండేట్. ఓకే, దీనికి 10 lakh రూపీస్కి ఇంట్రెస్ట్. ఆ తర్వాత దీనికి ప్రిన్సిపల్లోంచి కొంచెం అమౌంట్ని యాడ్ చేస్తుంది. సే P1 అనుకుందాం, ఫస్ట్ మంత్కి ప్రిన్సిపల్ కాంపోనెంట్. ఈసారి ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ ఈఎంఐ కూడా సేమ్ ఉండేటట్టు ఉంటుంది. అయితే ఈ P1 అనేది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 1800 తీసుకుంది అనుకుంది బ్యాంకు. సుమారు 1800 కనుక తీసుకుని ఉంటే P1 కింద మీ ఈఎంఐ అవుతుంది 1800 ప్లస్ 6,250 అవుతుంది. నెక్స్ట్ మంత్ ఈఎంఐకి మీకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఏమవుతుంది, 10 lakhs లోంచి 1800 మైనస్ చేసి ఈ 6,250 కాస్త అరౌండ్ 6,050 అంత ఉంటుంది. ప్లస్ ఈసారి ఈ 1800 కాంపోనెంట్ కాస్త 2,000 రూపీస్ అవుతుంది. ఇలా 240 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్కి వెళ్ళే కొద్దీ మీ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ తగ్గుతూ వెళ్తుంటుంది. వేరాస్ ప్రిన్సిపల్ మీరు పే చేయాల్సింది తగ్గుతూ ఉంటుంది. ప్రిన్సిపల్ పే చేసేది అమౌంట్ పెరుగుతుంటుంది. టోటల్గా ఈ ఈఎంఐ మొత్తాన్ని మాత్రం బ్యాంకు కాన్స్టెంట్గా ఉంచుతుంది ఎవ్రీ మంత్. ఓకే, సో ఈ ఈఎంఐ తెలుసుకోవాలనుకుంటే మనకి ఫార్ములా ఏమన్నా ఉందా? ఓకే, సో దానికి సింపుల్గా ఒక ఫార్ములా ఉంది. ఈఎంఐకి మనకి ఉన్న ఫార్ములా P ఇంటూ R/1200. ఎందుకు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 12 monthsకి మనం ఎవ్రీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంటూ 1 ప్లస్ R/1200 హోల్ పవర్ n డివైడెడ్ బై 1 ప్లస్ R/1200 హోల్ పవర్ n మైనస్ 1. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మీరు తీసుకున్న ఇంట్రెస్ట్కి ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది ఎంత వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 10 lakh అమౌంట్, ఓకే, 7.5 డివైడెడ్ బై 1200 ఇంటూ 1 ప్లస్
7.5 divided by 1200 into 240 installments కాబట్టి divided by 1 plus 7.5 divided by 1200 whole power 240 minus 1. Okay, so 1 plus 7.5 divided by 1200 అనేది నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. అది ఎంత వస్తుందంటే 0.00625 వచ్చింది. అంటే 10 lakh into 0.00625 into 1.00625 whole power 240 divided by 1.00625 whole power 240 minus 1. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 10 lakh into 0.00625 into 4.46017 divided by 3.460817 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8056 రూపీస్. అర్థమైందా? సో ఈ 8056 రూపీస్లో గనక ఈక్వల్గా 8056 రూపీస్ని 240 మంత్స్ కనుక కంటిన్యూస్గా పే చేస్తే మీకు 10 lakh రూపీస్ అనేది మనం తీసుకున్నది లోను క్లియర్ అవుతుంది. దీన్ని మనం ఎక్సెల్ షీట్లో కూడా మనం చెక్ చేసి చూద్దాం. ఇందాక మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్నే మనం ఇప్పుడు ఈఎంఐ క్యాలిక్యులేటర్లో చూద్దాం. ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఏదో ఒక బ్యాంక్ మనం తీసుకుంటే ఫర్ హోమ్ లోన్, ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో సైట్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాం, 10 lakh రూపీస్ లోన్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనుకున్నాం, 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకున్నాం. లోన్ టెన్యూర్ 20 years అనుకున్నాం. అనుకుంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా 8056 టోటల్గా ఈఎంఐ వచ్చింది మనకి. చూసారు కదా, 10 lakh లోన్ తీసుకున్నాం, 7.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం, 8056 మనం ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేసాం. ఇదే క్యాలిక్యులేషను మనం ఎక్సెల్ ద్వారా చేస్తే కనుక మనకి చాలా ఫీచర్స్ మనకి ఉంటాయన్నమాట. నేను వాటిని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్సెల్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు లోన్ అమార్టైజేషన్ షెడ్యూల్ అనే ఒక టెంప్లెట్ అవైలబుల్ అవుతుంది మీకు. ఆ టెంప్లెట్ని బేస్ చేసుకుని కనుక మీరు ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసుకుంటే దానికి సంబంధించి ఫాస్ట్గా మీరు చాలా డెసిషన్స్ తీసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్కి షిఫ్ట్ అవ్వచ్చా, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనకు క్లారిటీగా అర్థమవుతాయి. ఓకే, ఎక్సెల్ ఓపెన్ అవుతుంది, 1 minute. ఇక్కడ మనం ఇట్లా బ్యాంక్గా వచ్చినప్పుడు మనం లోన్ అమార్టైజేషన్ షెడ్యూల్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు టెంప్లెట్స్ వస్తాయి. ఇది లోన్ అమార్టైజేషన్ షెడ్యూల్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సింది మనం మార్చుకోవచ్చు. మనం ఎంత లోన్ అనుకున్నాం, 10 lakh రూపీస్ లోన్ అనుకున్నాం. డాలర్స్లో వస్తుంది ఇది అప్లికేషన్ బై డిఫాల్ట్, ఏం పట్టించుకోకుండా. 10 lakhs అంటే 1 million అని చూపించింది. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనుకున్నాం మనం, 7.5% ఇంట్రెస్ట్ రేట్ అనుకున్నాం. లోన్ ఎన్నాళ్ళకని తీసుకున్నాం, 20 years కానీ లోన్ తీసుకున్నాం. అంటే పర్ యానం 12 months ఇన్స్టాల్మెంట్స్ మనం ఎంటర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ డేట్ ఎంత అనుకున్నాం, 22nd August ఇవాళ కనుక స్టార్ట్ ఆఫ్ ది లోన్ కనుక తీసుకుంటే
మనకి ఈఎంఐ ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ మీకు ఈఎంఐ డిస్ప్లే చూసారు కదా ఫ్రెండ్స్, 8056 మనకి ఇందాక వచ్చింది, అదే 0.93 ఇది. ఓకే, సో 8056 రూపీస్ మనకి ఈఎంఐ వచ్చింది. ఇందులో అంటే చూడండి, ఇక్కడ క్లియర్గా ఇవాళ మనం లోన్ స్టార్ట్ చేసాం. అంటే మనకి బిగినింగ్ బ్యాలెన్స్ ఎంత, 10 lakh రూపీస్. ఓకే, ఈ 10 lakh రూపీస్లో మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి చూసాం కదండి ఇందాక, 6250 రూపీస్ వచ్చింది కదా, అది 6250 రూపీస్. దానికి కొంచెం ప్రిన్సిపల్ అమౌంట్ యాడ్ చేశాడు. ఎంత అమౌంట్ యాడ్ చేశాడు, 1805.93 యాడ్ చేశాడు. ఈ రెండింటిని కలిపితే నథింగ్ బట్ ఏమవుతుంది, మీ షెడ్యూల్డ్ పేమెంట్, అదే వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఈఎంఐ. సో ఈసారి ఈఎంఐ అనేది ఎప్పుడు మనకి తెలుసు కదా, కాన్స్టెంట్గానే ఉంటుంది. అయితే చూడండి, ఇంట్రెస్ట్ రేట్ 6250, నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి స్టార్టింగ్ బ్యాలెన్స్ ఎంత అయింది, ఆల్రెడీ మనం ఫస్ట్ మంత్లో 1805 పే చేసేసాం కదా ప్రిన్సిపల్ అమౌంట్లోంచి. దీని రిమైనింగ్ బ్యాలెన్స్ 9,98,194 నుంచి ఈసారి ఇంట్రెస్ట్ 6,238 మాత్రమే ఉంటుంది. ఇలా ఇందాక నేను మీకు చూపించినట్టుగా ఇంట్రెస్ట్ రేట్. సో ఈ ఎక్సెల్ కనుక వాడితే మీకు ఆ ఫార్ములా పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే మీరు క్లియర్గా ఇంట్రెస్ట్ చూసారా ఎలా తగ్గుతూ వెళ్తుంది, అలాగే మన ప్రిన్సిపల్ కాంపోనెంట్ చూస్తే కనుక ఎలా మెల్లగా పెరుగుతూ వెళ్తుంది. సో చివరికి ఇప్పుడు చూడండి, మొత్తం 240 ఇన్స్టాల్మెంట్కి వచ్చేసరికి 240వ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి, అంటే 22 జూలై 2040కి నేను ఈ హోమ్ లోన్ని కంప్లీట్ చేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి ప్రిన్సిపల్ అమౌంట్ మనం పే చేసే 8055లో ఒక 50 రూపాయలు తగ్గించారు లాస్ట్ మంత్ కాబట్టి అడ్జస్ట్మెంట్స్. సో 8000లో ఆల్మోస్ట్ 8000 రూపీస్ వరకు ప్రిన్సిపల్ వెళ్ళి ఓన్లీ 50 రూపాయలే మనకి ఇంట్రెస్ట్ పడింది. సో ఈ మొత్తం క్యాలిక్యులేషన్ని లోన్ అమార్టైజేషన్ షెడ్యూల్ ద్వారా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో చూడండి, షెడ్యూల్ పేమెంట్ 8056, షెడ్యూల్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్ అంటే టోటల్గా మనం తీసుకున్న లోన్ ఎన్ని ఇయర్స్కి 240, యాక్చువల్గా 240 మనం పే చేస్తాం. అదే ఈ ఎక్సెల్ షీట్ యొక్క అడ్వాంటేజ్ మనకి ఎక్కడ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఎంఐ 240 అంటే 20 ఇయర్స్ నేను ఉంచుకోదలుచుకోవట్లేదు, తగ్గించుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి, మీరు నెలకి ఇంకొక 1000 రూపాయలు మనం ఎక్స్ట్రా పే చేయగలరు అనుకోండి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1000 రూపీస్ మీరు ఈఎంఐ కింద యాడ్ చేశారనుకోండి, మనం ఫస్ట్ 240 అనుకున్నాం కానీ 189 అంటే మనకి 51 ఇన్స్టాల్మెంట్స్ మనకి తగ్గిపోయినాయి. అంటే లోన్ మనం 2040కి మనం అయిపోతుంది అనుకున్నాం కదండి, 2040 జూలైకి అయిపోతుంది అనుకున్న లోన్ కాస్త 2036 ఏప్రిల్ 22కే కంప్లీట్ అయిపోయింది. సో అలాగే రేట్ ఓవరాల్గా మనం పే చేసే ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. చూడండి, ఇందాక మనం ఏ ఆప్షనల్ ఎక్స్ట్రా పేమెంట్ ఏం మెన్షన్ చేయలేదనుకోండి, అప్పుడు మనం టోటల్గా 10 లక్షల లోన్ తీసుకున్నందుకు 9,33,424 రూపాయలు మనం ఇంట్రెస్ట్గా కడతాం. అంటే టోటల్ పేమెంట్ మనం ఎంత చేస్తాం, 10 lakhs ప్లస్ ఈ ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఆల్మోస్ట్ 29,33,000 రూపీస్ మనం పే చేస్తాం. అదే మీరు 1,000 రూపీస్ కనుక మీరు ఎవ్రీ మంత్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారంటే టోటల్గా మనకి 51 ఇన్స్టాల్మెంట్స్ తగ్గినాయి. టోటల్గా ఇంట్రెస్ట్ కూడా మనకి ఇందాక 9,33,000 కాస్త 7,03,000కి మెల్లగా పడిపోయింది. అంటే ఇప్పుడు టోటల్గా మనం పే చేసేది 17 lakhs. చూసారా, 17 lakhs ప్లస్ ఎక్స్ట్రా 1,000 మనం కడతాం వల్ల ఇక్కడ 1,88,000 రూపీస్ అడ్వాన్స్గా పే చేసాం. అంటే 10 lakh 1,88,000 ప్లస్ ఇంట్రెస్ట్ 7 lakh రూపీస్. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇలా మనం ఈఎంఐని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి చాలా డెసిషన్స్ తీసుకోవచ్చు. ఎట్లాంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంక్ నుంచి మనం వేరే బ్యాంకుకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నాం. కరెంట్గా మన బ్యాంకు 7.5 ఛార్జ్ చేస్తుంది, 20 ఇయర్స్ అనుకోండి, లేదు 15 ఇయర్స్కే మనం లోన్ ఉందనుకోండి. ఓకే, మనం 9,270 రూపీస్ పే చేస్తున్నాం అనుకోండి. వేరే బ్యాంకు కనుక మనకి ఇంతకన్నా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి కనుక ఆఫర్ చేస్తోంది అనుకుంటే మనం ఏం చేయాలి అంటే, మనం చెక్ చేసుకోవాలి. ఆ బ్యాంకులోకి వెళ్ళి టోటల్గా ఇంట్రెస్ట్ అక్కడ ఎంత కడుతున్నాం, ఇక్కడ ఎంత కడుతున్నాం,
అనేది మనం చెక్ చేసుకోవడం ద్వారా నేను ఈ కాన్సెప్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దీన్ని బేస్ చేసుకుని మీరు 2 ఎక్సెల్ షీట్లు తయారు చేసుకుని ఈ బ్యాంక్లో ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వచ్చే బ్యాంక్లో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, 2 చెక్ చేసుకుని మనం పక్కన పెట్టుకుంటే మనకి ఇది క్లారిటీగా అర్థమవుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే yourchikami@gmail.comకి మీరు డీటెయిల్స్ మీ కన్సర్న్ని పోస్ట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై ఆన్సరింగ్ దట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్.